నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరుతాయని ఆశించిన ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ షాక్ ఇచ్చింది. మధ్యవర్తిత్వం పేరుతో దౌత్యపరమైన మర్యాదలను గాలికొదిలేసింది. లేనిపోని పెద్దరికంతో ఇరు దేశాలను బకరా చేసింది. అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్కైపోయింది దాయాది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు పాకిస్తాన్ను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఆల్రెడీ ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఇస్లామాబాద్ను మధ్యవర్తిత్వం ఇరుకును పెట్టేస్తోంది. రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితి వీడటం లేదు. అమెరికా తొలుత ముందుకొచ్చినా వెనకడుగు వేస్తోంది. ఇరాన్ పెద్దలు పాకిస్తాన్లో ఎంట్రీ ఇచ్చినా ఎటూ తేల్చడం లేదు. అమెరికా కంటే ఇస్లామాబాద్ పైనే టెహ్రాన్ పెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చలు ఫెయిల్ అయ్యాయి. అణు కార్యక్రమం, హార్మోజ్ జలసంధి వంటి అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టంగా మారింది. అమెరికా, ఇరాన్ మలి విడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. మధ్యవర్తిగా పాకిస్తాన్ తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని టెహ్రాన్ అధికారిక వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ పార్లమెంటులో ఎంపీ ఇబ్రహీం రెజాయి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇబ్రహీం రెజాయి. ఇస్లామాబాద్లో దౌత్యానికి అనుకూల పరిస్థితులు లేవని అన్నారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ మనకు మంచి మిత్రదేశం, కానీ అది చర్చలకు సరైన మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదు. పాక్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వర్తిస్తుంది, కానీ ఆ దేశ వైఖరిని సవాల్ చేయడానికి సాహసించదు. లెబనాన్ విషయంలో అమెరికా అంగీకరించని విధంగా డిమాండ్ తెరపై తీసుకొచ్చినప్పుడు కూడా పాక్ నేతలు అడ్డు చెప్పలేదు. మధ్యవర్తులు నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ ఒక పక్షం వైపు మొగ్గు చూపకూడదన్నారు ఇబ్రహీం రెజాయి. పశ్చిమాసియాలో కాల్పులు ఆగినా కత్తులు ఇంకా దూస్తూనే ఉన్నాయి. హార్మోజ్ జలసంధిలో నౌకలను టెహ్రాన్ నిలిపేస్తోంది. ఇటు ఇరాన్ పోర్టులపై వాషింగ్టన్ దిగ్బంధించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ శాంతి చర్చల కోసం పాకిస్తాన్ వేదికైంది. కానీ ఆ వేదిక ఇప్పుడు వ్యూహాత్మక తప్పిదంగా మారిందా? మధ్యవర్తిగా ఉండాల్సిన ఇస్లామాబాద్ వెన్నుపోటు పడిచిందా? దౌత్య చర్చల ముసుగులో డబుల్ గేమ్ ఆడుతోందా? అటు అమెరికా మెప్పు కోసం, ఇటు ట్రంప్ ప్రయోజనాల కోసం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందా? అగ్రరాజ్యం వేసే విధిల్చేటువంటి కాసుల కోసం పొరుగు దేశమైన ఇరాన్ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ పణంగా పెట్టిందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశం పైన డిబేట్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్.